హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. సో చాలామంది క్రికెట్ ఆడతారు, కానీ టాప్లో సచిన్ ధోని ఎందుకున్నారు? ఓకే, సో చాలామంది బిజినెస్లో ఉంటారు, కానీ టాప్లో ఒక్కరిద్దరు ఎందుకుంటారు? చాలామంది హీరోలు ఉన్నారు, కానీ అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ టాప్లో ఎలా ఉన్నారు? సో ఇలా ప్రతి ఫీల్డ్లో కూడా టాప్లో ఉండేవాళ్ళు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు ఏం స్టెప్స్ ఫాలో అవుతారు? ఏ ఫీల్డ్లో అయినా టాప్ పొజిషన్లో ఉండాలనుకుంటే టాప్లో ఉండేవాళ్ళు ఏం ఫాలో అవుతున్నారు? ఓకే, సో అది కనుక మనం తెలుసుకోగలిగితే మన ఫీల్డ్లో మనం టాప్లో ఉంటాం. ఇప్పుడు ఇన్సూరెన్స్ సెక్టార్లో టాప్లో ఎక్కువగా ఎర్న్ చేసే వాళ్ళు ఉంటారు, ఎక్కువగా పాలసీలు చేయించే వాళ్ళు ఉంటారు. అతను అసలు ఏం స్టెప్స్ ఫాలో అవుతున్నాడు? డైరెక్ట్ సెల్లింగ్లో టాప్లో ఉండే వాళ్ళు ఉంటారు, అంటే ఇన్కమ్ ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు ఉంటారు, టీంని ఎక్కువగా తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు. అసలు వాళ్ళు ఏం చేసి ఉంటారు? ఓకే, సో దాదాపుగా ప్రతి ఫీల్డ్లో కూడా అబ్జర్వ్ చేస్తే ఈ టాప్ పొజిషన్లో ఉండే వాళ్ళలో ఉండే ఒక 3 పాయింట్స్ కామన్గా ఉన్నాయి. సో ఆ 3 పాయింట్స్ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, టాప్ లీడర్స్ సీక్ గ్రోత్ ఓవర్ అకంప్లిష్మెంట్. మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, స్పోర్ట్స్ అవ్వచ్చు, సినిమా ఫీల్డ్ అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఓకే, ఇన్సూరెన్స్ సెక్టార్ అవ్వచ్చు, మార్కెటింగ్ ఫీల్డ్ అవ్వచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ అవ్వచ్చు, డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే టాప్ పొజిషన్లో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉంటారో ఆ లీడర్స్ ఎప్పుడు కూడా గ్రోత్ ఎలా ఉంది చూసుకుంటారు. ఆల్రెడీ నేను రీచ్ అయిపోయానులే అని చెప్పి రిలాక్స్ అవ్వరు. కపిల్ దేవ్, సచిన్, ధోని వీళ్ళందరూ కూడా ఆ ఫీల్డ్లో వాళ్ళు ఎదుగుతున్న రోజుల్లో ఆడుతున్నంతసేపు, రిటైర్ అవ్వనంత వరకు కూడా సో ఈ గేమ్ నేను ఎలా ఆడాలి, ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వాలి, నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, ఈ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఆ ప్రాబ్లమ్ని, ఆ మైనస్ని నేను ఎలా కవర్ చేసుకోవాలి, ఇలానే ఆలోచిస్తూ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో కూడా చూడండి, ఈ రోజుకి కూడా ఓకే. సో మొన్న నేను చేసిన పర్ఫార్మెన్స్కి, మొన్న నేను చేసిన డ్యాన్స్కి ఇంకా బెస్ట్ ఏమి ఇవ్వచ్చు? వాళ్ళు ఒక 20 years బ్యాక్ చేసిన సినిమాకి, ఇప్పుడు చేస్తున్న సినిమాకి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నారు. డ్యాన్స్లో కానీ, ఫైట్స్లో కానీ, యాక్షన్స్లో కానీ. ఓకే, సో టెక్నికల్గా కూడా చూడండి, సాఫ్ట్వేర్ ఒకప్పుడు 20 years బ్యాక్ ఒక సాఫ్ట్వేర్ వచ్చింది, ఇప్పుడు దాంట్లో చాలా అప్డేట్స్ వచ్చాయి. ఓకే, సో కొత్త వర్షన్స్ వచ్చాయి. సో దీంట్లో ప్రోగ్రామింగ్లో చాలా మార్పులు వచ్చాయి. సో 20 years బ్యాక్ నేను స్టార్ట్ చేసిన దాన్ని అదే చేసుకుంటూ ఉంటానంటే ఈరోజు ఇంకా వాళ్ళు అదే పొజిషన్లో ఉండే వాళ్ళేమో. ఎప్పటికప్పుడు వాళ్ళ గ్రోత్ని ఎవరైతే చూస్తూ ఉంటారో, ఆ గ్రోత్తో పాటు స్కిల్స్ని ఎవరైతే అప్డేట్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు. ఎగ్జాంపుల్కి మీకు ఒక శాలరీ 50,000 వస్తుంది. ఈ శాలరీని 1 lakh తెచ్చుకోవడానికి కోసం ట్రై చేశారు. అమ్మయ్య 1 lakh వచ్చిందిలే అని చెప్పేసి రిలాక్స్ అయిపోయారు. రిలాక్స్ అయిపోయి మీరు అప్డేట్ అవ్వడం, మీ ఫీల్డ్లో మీరు అప్డేట్ అవ్వడం ఎప్పుడైతే మానేశారో ఆటోమేటిక్గా మీ గ్రోత్ అక్కడితో ఆగిపోయినట్టు. ఓకే, ఈ 1 lakh 1 crore ఎప్పుడు అవుతుంది? సో నేను ఇప్పుడు టీమ్ లీడర్గా ఉన్నా, మేనేజర్ ఎప్పుడు అవుతాను? మేనేజర్ నుంచి CEO ఎప్పుడు అవుతాను? సో ఆ CEO అవడానికి నాకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్సా, లేకపోతే ప్రోగ్రామింగ్ స్కిల్సా? నాలో ఏం తక్కువ ఉంది, దీన్ని నేను అప్డేట్ చేసుకుంటున్నా. సో లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ నేను ఎంత ఇంప్రూవ్ అయ్యాను, లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎంత ఇంప్రూవ్ అయ్యాను? ఇలా ఎవరైతే వాళ్ళ గ్రోత్ని చెక్ చేసుకుంటూ ఉంటారో, ఆ పాయింట్లో ఆగకుండా ఎవరైతే ముందుకెళ్తూ ఉంటారో వాళ్ళు టాప్ 1 పొజిషన్లో ఉంటారు. సో కాన్స్టెంట్లీ ఇంప్రూవ్మెంట్ అండ్ కాన్స్టెంట్లీ గ్రోత్ ఎవరైతే చూస్తారో వాళ్ళే ఆ ఫీల్డ్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. సో మనం కూడా మన ఫీల్డ్లో కాన్స్టెంట్గా గ్రోత్ చూస్తున్నామా, కాన్స్టెంట్గా ఇంప్రూవ్ అవుతున్నామా? కాన్స్టెంట్గా ఇంప్రూవ్ అవుతున్నామో, కాన్స్టెంట్గా గ్రోత్ చూస్తున్నామంటే మనం ఏదో నేర్చుకుంటున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం. ఇలా కాకుండా స్టేబుల్గా వెళ్ళిపోతుందంటే మనం ఏమీ నేర్చుకోవట్లేదు, ఏది ఇంప్రూవ్ చేసుకోవట్లేదు అని అర్థం. ఎవరైతే టాప్ పొజిషన్లో ఉంటారో వాళ్ళ ఫీల్డ్లో, వాళ్ళలో ఉండే సెకండ్ లక్షణం ఏంటంటే, బిలీవ్ యువర్ సెల్ఫ్ టు బీ ద టాప్ ప్లేయర్. టాప్ పొజిషన్లో ఉండే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళని వాళ్ళు పూర్తిగా నమ్ముతారు. వాళ్ళకి ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, నేను ఇంత వర్క్ చేయగలుగుతాను, ఇంత పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాను అని. సో ఆ పర్ఫార్మెన్స్ కన్నా సమానంగా ఇవ్వగలుగుతున్నానా, లేకపోతే తక్కువ ఇస్తున్నానా అనేది ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటారు. సో వాళ్ళు ఇవాళ నేను పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చాను, ఓకే, సో ఇవాళ నా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది,
ఈ అవుట్పుట్లో ఇంకొద్ది కరెక్షన్ చేసుకోవచ్చా, లేకపోతే నేను ఇవ్వాల్సిన అవుట్పుట్ కన్నా తక్కువ ఇచ్చానా ఎక్కువ ఇచ్చానా అని చెప్పేసి వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. నేను చేయగలుగుతాను అనేది నమ్ముతారు. సో సెల్ఫ్ డౌట్ అనేది వాళ్ళలో కనపడదు. ఎగ్జాంపుల్కి సినిమా హీరోల ఫంక్షన్ చూడండి, ఓకే, వాళ్ళ ఇంటర్వ్యూ చూడండి, బిజినెస్ మ్యాన్ ఇంటర్వ్యూ చూడండి, వాళ్ళు ఎక్కడ కూడా సెల్ఫ్ డౌట్ అనేది కనపడదు. చాలా కాన్ఫిడెన్స్గా వాళ్ళు మాట్లాడతారు. సెల్ఫ్ డౌట్ లేకుండా ఎలా ఉంటుంది? సో ప్రతి పర్సన్లో సెల్ఫ్ డౌట్ ఉంటుంది కదా. కాబట్టి లైఫ్లో 2 జోన్లు ఉంటాయి, ప్రిపరేషన్ జోన్, ఇంకొకటి పర్ఫార్మెన్స్ జోన్. డైరెక్ట్ సెల్లింగ్ లేకపోతే ఇన్సూరెన్స్ సెక్టారు, డిజిటల్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్లో ఉన్నారు, లేదో సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నారు. మీరు ఆ కోర్స్ నేర్చుకుంటున్నారు. ఈ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఇందులో మీరు ప్రాక్టీస్లో ఉన్నట్టు, ప్రిపేర్ అవుతున్నారు కదా. సో మీరు ప్రిపేర్ జోన్లో ఉన్నట్టు, అంటే ప్రాక్టీస్లో ఉన్నట్టు. ఈ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు మీకు చేస్తున్న పని కరెక్టా కాదా అని డౌట్ రావచ్చు. సెల్ఫ్ మోటివేషన్ స్పీకరు అతను నేర్చుకునేటప్పుడు డౌట్ రావచ్చు. కానీ ఎప్పుడైతే మీరు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారో, ఒక స్టేజ్ ఎక్కారో, ఆ స్టేజ్ ఎక్కిన తర్వాత డౌట్ అనేది రాకూడదు. సో టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఆ డౌట్ రాదు. నేను చేస్తున్న యాక్టింగ్ కరెక్టా కాదా, ఓకే, సో నేను చేయగలుగుతున్నానా లేదా, ఇలాంటి సెల్ఫ్ డౌట్సే ఉండవు. ఖచ్చితంగా పర్ఫార్మెన్స్లో ఒక్కసారి స్టేజ్ ఎక్కాం, ఒక్కసారి కెమెరా ముందు వచ్చాం, ఒక్కసారి గ్రౌండ్లోకి వచ్చాం, ఒక్కసారి ప్లాన్ చూపించడానికి వెళ్ళాం, ఒక్కసారి క్లయింట్ దగ్గరికి వెళ్ళాం. ఆ క్లయింట్ దగ్గర 100% నేను బాగానే చేస్తాను, నా టాప్ లెవెల్ ఇది, ఓకే, నేను అంతవరకు తీసుకురాగలుగుతాను, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తాను, లేదా నా టీంని ఖచ్చితంగా 100% నేను గ్రోత్ చూపిస్తాను. సో టీమ్ మీటింగ్లో నేను 100% ఎలాంటి డౌట్ లేకుండా వాళ్ళకి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా టాప్ పొజిషన్లో ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా ఇలానే ఆలోచిస్తారు. లేదా ఏదన్నా ఒక ఫీల్డ్కి సంబంధించిన ప్లేయర్, సో నేను ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాను, ఇప్పుడు నేను 1 రన్కి అవుట్ అవుతానా, 2 రన్స్కి అవుట్ అవుతానా అని ఆలోచించాడు. సెల్ఫ్ డౌటే ఉండదు, నేను ఖచ్చితంగా ఆడగలుగుతాను అని నమ్ముతారు. ఎవరైతే ఇలా నమ్ముతారో వాళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు. 1 మ్యాచ్ 2 మ్యాచ్ ఫెయిల్ అవ్వచ్చు, వాళ్ళు ఆ ఫీల్డ్లో టాప్లోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నమ్ముతారు. మరి మన ఫీల్డ్లో మనల్ని మనం నమ్ముతున్నామా, డౌట్ పడుతున్నామా? ఓకే, సో ఈ ప్రాజెక్ట్ సరిగా చేయలేకపోతున్నాను కాబట్టి నేను గ్రోత్ ఉంటానో లేదని డౌట్ పడుతున్నారా? అలాగే మీరు ఇన్సూరెన్స్ సెక్టార్లోనో, డిజిటల్ మార్కెటింగ్నో, లేకపోతే డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్లోనో ఉన్నారు. సో ఇది నేను కరెక్ట్గా చేయగలుగుతానో లేదో, క్లయింట్కి కరెక్ట్గా చెప్పగలుగుతానో లేదో అని డౌట్ పడుతున్నారా? అలా డౌట్ పడుతున్నారంటే సెల్ఫ్ డౌట్ ఉన్నట్టు. సో టాప్ పొజిషన్లో ఉండే వాళ్ళు ఎవరు కూడా సెల్ఫ్ డౌట్ పడరు. ఓకే, ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్ వస్తే పర్లేదు, కానీ ఒక్కసారి రంగంలోకి దిగిన తర్వాత డౌట్ పడకూడదు. థర్డ్ వన్ వచ్చేసి బీ దేర్ ఫుల్లీ. సో ప్రతి ఫీల్డ్లో కూడా టాప్ పొజిషన్లో ఉన్న లీడర్స్లో ఉండే 3వ లక్షణం వచ్చేసి వాళ్ళు చేస్తున్న పనిని 100% కాన్సన్ట్రేట్గా చేస్తారు, అక్కడే ఉంటారు. ఎగ్జాంపుల్గా క్రికెట్ ప్లేయర్ సచినో ధోనియో గ్రౌండ్లో దిగారు. సో గ్రౌండ్లో దిగినప్పుడు బయట ఎన్ని పరిస్థితులు అవుతున్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ బయట వదిలేసేసి ఫీల్డ్లోకి వచ్చేస్తారు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు ఆడుతున్న ఆట మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఆడుతున్న ఆట మీద కాన్సన్ట్రేట్ చేస్తారో వాళ్ళ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతున్నారు. అందుకనే వాళ్ళు ఎలా ఆడుతున్నారు, అవతల బాల్ ఎలా వస్తుంది, సో బౌలింగ్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే 100% వాళ్ళు మొత్తం అదే పొజిషన్లో ఉన్నారు. ఇక్కడ చేరి మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాడో లేదో, ఓకే, సో మా మిస్సెస్ హాస్పిటల్కి వెళ్ళిందో లేదో, మా పేరెంట్స్ హెల్త్ బాగుందో లేదో, ఇలాంటివన్నీ కూడా మనసులో పెట్టుకొని సో బ్రెయిన్ ఎక్కడో పని ఎక్కడో జరగదు. మొత్తం 100% ఆ పనిలో నిమగ్నం అయిపోయి ఉంటారు. ఒకవేళ సినిమా హీరోలు అనుకోండి, షూటింగ్లో ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ఆ సీన్కి సంబంధించి ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఆ సిచ్యువేషన్లో ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, సో ఇలా ప్రతి ఫీల్డ్లో బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఆ టైంలో బిజినెస్ మీటింగ్ జరుగుతున్నప్పుడు దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలని చెప్పి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత మిగిలిన విషయాలు. సో మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అదే పనిలో కాన్సన్ట్రేట్గా ఉన్నామా లేమా, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జాబ్లో కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంటికి వచ్చారు, సో ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచించండి. మీరు పార్ట్ టైంలో ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ టైంని పార్ట్ టైంలో ఆ బిజినెస్ టైం కోసమే కేటాయించాలి. ఇక్కడ మనం బిజినెస్లో ఉండి ఇంకేదో ఆలోచిస్తూ ఉంటే పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. బాస్కెట్బాల్ ప్లేయర్ కోబీ బ్రాంట్, సో ఇతను ఒక కాన్సెప్ట్ డెవలప్ చేశాడు. దాన్ని ఏమంటారంటే డీప్ గేమ్ అంటారు. ఇతను ఏం చెప్తాడంటే ద గేమ్ ఈజ్ నాట్ ఫిజికల్, ద గేమ్ ఈజ్ ఎమోషనల్ అంటాడు.
గేమ్ మనం ఫిజికల్గా ఆడుతుంది కాదు, మన బ్రెయిన్లో ఎంత ఎమోషన్తో ఆ గేమ్ ఆడుతున్నామో అనే దాని మీద సక్సెస్ ఉంటుంది అంటాడు ఆయన. సో ఇతను చెప్తున్న ఒక గొప్ప మాట ఏంటంటే, ద గేమ్ రివార్డ్స్ ద ప్లేయర్ హూ నీడ్స్ నో రివార్డ్ అదర్ దెన్ ద గేమ్ ఇట్ సెల్ఫ్. మనం ఆడుతున్న ఆటే మనకు పెద్ద రివార్డ్, దానికి మించి పెద్ద రివార్డ్స్ ఏమీ అక్కర్లేదు అంటాడు అతను. అంటే ఆ గేమ్ని అంత ఎంజాయ్ చేయగలుగుతాం. అలాగే మీ ఫీల్డ్లో మీ వర్క్ని అంత ఎంజాయ్ చేస్తున్నప్పుడు, దాంట్లో అంతగా ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు మీరు ఆ పొజిషన్లో, ఆ సిచ్యువేషన్లో టాప్లో ఉంటారు అంటాడు ఆయన. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గో సెల్ఫ్ మేడ్.